ఈసాల కప్ నమ్దే మరొకసారి ఆర్సీబీ కప్ను కైవసం చేసుకుంది. నరాలు తెగేటువంటి ఉత్కంఠ బాలుబాలికి మారినటువంటి సమీకరణాలు, గెలుపు కోసం ఆఖరి వరకు పోరాటం. ఒకరు తొలిసారి డబ్ల్యూపీఎల్ కప్ను ముద్దాడాలనేటువంటి కోరిక, మరొకరికి ఛాంపియన్స్ హోదాను నిలబెట్టుకొని రెండవసారి కప్ను పట్టుకోవాలని ఆశ. రెండు బలమైన జట్ల మధ్య ఫైనల్ పోరు ఎలా ఉంటుందో వడోదర వేదికగా జరిగినటువంటి ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉమెన్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చోటు చేసుకుంది. ఈ యొక్క నిదర్శనం కనిపించింది మనకు. డబ్ల్యూపీఎల్ ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నటువంటి ఆర్సీబీ ఢిల్లీని బ్యాటింగ్కి ఆహ్వానించింది. అయితే ఆరంభంలో 2 ఓవర్లు కాస్త ఇబ్బంది పడ్డ ఢిల్లీకి బ్యాటర్స్ ఆ తర్వాత పుంజుకున్నారు. ఎడాపెడా ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే తక్కువ స్కోర్ వ్యవధిలోనే ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయిన ఆ తర్వాత వచ్చినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ జమీమా మరో బ్యాటర్ లారా ఓల్వార్డ్స్తో భారీ స్కోరుకు పునాదులు వేశారు. ఇక ఆఖర్లో హెన్రీ విధ్వంసం సృష్టించడంతో ఢిల్లీ 203 భారీ స్కోర్ను చేసింది. ఇక లక్ష్య ఛేదనలో బరిలోకి దిగినటువంటి ఆర్సీబీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. మంచి ఫామ్ కనిపించినటువంటి గ్రేస్ హరీస్ 9 పరుగుల వద్ద అవుట్ కావడంతో ఇక ఆర్సీబీ గెలవడం పక్కన పెడితే కనీసం పోటీ కూడా ఇవ్వలేదు అనుకున్నారంతా. ఇక ఆ తర్వాత వచ్చిన మరో బ్యాటర్ జార్జియా వోల్ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందానతో కలిసి పరుగుల సునామీ సృష్టించారు. ఈ జంట ఎడాపెడా బౌండరీల మోతతో విధ్వంసం సృష్టించడంతో కొండంత లక్ష్యాన్ని ఛేదించేసింది ఆర్సీబీ. ఢిల్లీ ఆఖరులో బంతితో పుంజుకోవడంతో ఆట ఉత్కంఠభరితంగా మారినా చివరికి ఆర్సీబీదే పైచేయి అయింది. బెంగళూరు ఇంతకుముందు 2024లో విజేతగా నిలిచింది. మళ్ళీ ఢిల్లీ వరుసగా 4 సార్లు ఫైనల్కి చేరుకున్నా కూడా, ఈసారి కూడా ఫైనల్కి చేరుకున్నా కూడా ఇప్పుడు కూడా ఓడడాన్ని జీర్ణించుకోకపోవడం ఆ జట్టుకు కష్టమే అని చెప్పొచ్చు. అయితే సాఫీగా లక్ష్య దిశగా సాగుతున్న ఆర్సీబీ ఆఖర్లో ఒత్తిడికి గురైంది. 17వ ఓవర్లో ఓల్ను అవుట్ చేయడం ద్వారా మ్యాచ్ను కాస్త ఆసక్తికరంగా మార్చింది మిన్నుమని. ఆ తర్వాత పరిణామాలపైన క్లైమాక్స్ అనూహ్యంగా రసవత్తరంగా మారింది. ఆఖరి 3 ఓవర్లలో ఆర్సీబీకి 27 పరుగులు అవసరం కాగా 18వ ఓవర్లో 9 పరుగులే ఇచ్చిన నందిని రిచా అవుట్ చేసింది. రిచాను కూడా తర్వాత ఓవర్లో హెన్రీ 8 పరుగులే ఇచ్చి ప్రమాదకర స్మృతిని వెనక్కి పంపింది. చివరి ఓవర్లో ఆర్సీబీకి 10 పరుగులు అవసరం కావడంతో ఉత్కంఠ తీవ్రతరమైంది. శ్రీచరణి బౌలింగ్లో తొలి 2 బంతులకు 2 పరుగులు వచ్చాయి. కానీ ఆ తర్వాత కవర్ మీదుగా వరుసగా 2 బౌండరీలు బాదిన రాధా యాదవ్ ఆర్సీబీని సంబరాల్లో ముంచెత్తింది. 19వ ఓవర్లో స్మృతి అవుట్ అయిన వెంటనే రాధా ఇచ్చిన ఓ తేలికైన క్యాచ్ను మిన్నుమని జారవిడిచి ఉండకపోతే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేదేం. ఆ తప్పిదానికి 2 పరుగులు కూడా వచ్చాయి. ఇక 5వ బంతికి బౌండరీ కొట్టిన రాధా యాదవ్ ఆర్సీబీని విజయపదంలో నడిపించింది. దీంతో డబ్ల్యూపీఎల్లో వరుసగా రెండవసారి టైటిల్ని సొంతం చేసుకుంది ఆర్సీబీ.